నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కోసం అనేక మంది ఎదురు చూస్తుంటారు. నటనపై ఆసక్తితో చాలా మంది రంగుల ప్రపంచంలోకి వెళ్ళడానికి ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేస్తుంటారు. ఇక నటీనటులు అవకాశాల కోసం నిర్మాతలు, దర్శకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అవకాశాల కోసం డబ్బులు పెడతారు. ఇక మహిళలైతే కమిట్మెంట్లు కూడా సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలా మందికి అవకాశాలు కమిట్మెంట్లతోనే వస్తాయన్న ప్రచారం ఉంది. అయితే రంగుల ప్రపంచాల్లో అవకాశాలు ఉన్నప్పుడు కమిట్మెంట్లు, వేధింపులపై నోరు మెదపని మహిళా నటులు అవకాశాలు తగ్గాక ఆరోపణలు చేస్తారన్న ప్రచారము ఉంది. ఇక అవకాశాల కోసం మొదట అంగీకరించి తర్వాత ఆరోపణలు చేయడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఇండస్ట్రీలో వేధింపులపై సౌత్ ఇండస్ట్రీలో ఒకవైపు చర్చ జరుగుతుండగానే తాజాగా తెలుగు కొరియోగ్రాఫర్ అత్యాచారం కేసు నమోదైంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఇది చర్చనీయాంశమైంది. జానీ మాస్టర్ పై జూనియర్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నారు. మాస్టర్ తనను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అవుట్డోర్ షూటింగ్ సమయంతో పాటు తన ఇంటికి వచ్చి కూడా లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై 0 FIR నమోదు చేశారు. అనంతరం ఈ కేసును నార్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు. అక్కడ పోలీసులు భారత న్యాయం సంహితం ప్రకారం సెక్షన్ 376 క్రిమినల్ బెదిరింపులు కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక జానీ మాస్టర్ ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. జానీ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. దీంతో ఇప్పుడు రేప్ ఘటన ఏపీలో పొలిటికల్ టర్న్ కూడా తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. మరి ఈ కేసుపై జానీ మాస్టర్ స్పందించలేదు. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.